తేనెల తీటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం మంచుకొని జీవనయానం చేయుదమా. చిన్నప్పుడు ఎట్లుండే, పొద్దుగాలనే లేచి తయారై బడికి పోయి జెండా వందనం చేసి చాక్లెట్లు మోతిచూర్లు అడ్డి తిని ఇంటికి పోయి ఖడ్గం సినిమా చూసేటోళ్ళం. ఎంతైనా ఆ రోజులే వేరు. నిజమైన శకుంతల, ఆ రోజులు మళ్ళా రావు. ఇంతకు జెండా వందనం చేసినవా లేదా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతాన్నావు శకుంతల? నేను జెండా వందనం చేయనా? పిఎం మోదీ సారు ఎర్రకోటగాడ జెండా ఎగిరేస్తా అంటే నేను టీవీలో చూసుకుంటా జెండా వందనం చేసి జనగణమన వాడిన. అబ్బో, ఎంత దేశభక్తే నీకు! గా మాత్రం దానికి చిన్నప్పటి రోజులు యాద్ చేసుకుంటున్నావా? తప్పే ఉన్నదే. దేశభక్తి అన్నాక మనసులు ఉండాలి. కొంతమంది లెక్క వాట్సాప్ స్టేటస్లలో కాదు. ఎవలే ఆ కొంతమంది? నిజం చెప్పు. నా వాట్సాప్ స్టేటస్ చూసి అంటున్నావు కదా? నేను ఒక్కదాన్ని అంటలేనే, అందరిని అంటన్నా. జెండా వందనం అనగానే ఎక్కడ లేని దేశభక్తి బొంగకత్తది అందరికి. కడమ దినాల్లో అయితే యదా రాజా తదా ప్రజ. 15 ఆగస్టు రోజు కూడా రాజకీయాలే ఎత్తారు కొందరు. ఎవలే వాళ్ళు? ఇంకెవరు? మన సీఎం రేవంత్ వాళ్ళు. ఏమన్నాడే సీఎం సారు? జెండా వందనం అంటే అలా పాలనలో జరిగిన మంచి ఏందో చెప్పాలి. కానీ గాసారేందే పాత సర్కారు లేచిన అప్పుల కుప్పల గురించి చెప్తాడు. గా సార్ అంతేనే, అదో టైపు. గాని అభివృద్ధి గురించి ఏమన్నా చెప్పిందా లేదా? అబ్బో, మామూలు అభివృద్ధి కాదే తల్లి. ప్రపంచ దేశాలతో పోటీ పడుకుంటా ముంగటికి పోతాన్నమాట. ఏ విషయంలో పోటీ పడుతున్నమాట చెప్పిండా? అందాల పోటీలు, 20 నెలల్లో జరిగిన 2 లక్షల కోట్ల అప్పులు, ఈ నడుమ జరిగిన అగ్ని ప్రమాదాలు. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే చానే ఉన్నాయి. అన్ని దునియాతోని పోటీ పడే ముచ్చట్లే. ఇంకేమన్నాడే? మన ఆడళ్ళకి ఇచ్చిన ఫ్రీ టికెట్ పైసలల్లా కొన్నన్న మన అన్న తమ్ముళ్ళు అక్కడ వసూలు చేసుకోవద్దానే సర్కారు వాళ్ళు. గంతే ఉన్నట్టున్నదే. అవు గాని రైతు రుణమాఫీ చేసి ఇయాటికి సంవత్సరం అంట కదా, ఏమన్నా చెప్పిండా? చెప్పిండు 25,35,000 మంది రైతులకు శాశ్వత రుణమాఫీ చేసిండట. మరి రుణమాఫీ కాని రైతుల సంగతి ఏందే? ఎక్కడనే చాలా మంది రైతులింటికి బ్యాంకులు నోటీసులు పంపుతూనే ఉండిరి. ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ కాక బ్యాంకులతో సెటిల్మెంట్లు చేసుకుంటారట. మొన్న మన కొవిరిగాడు చెప్పిండు. అయినా రైతు బంధు సన్న వడ్లకు బోనస్ ఇస్తాండ్రు కదా, రైతులకు కొంచెమన్నా తిప్పలు తప్పుతాయి. ఓసి పిచ్చిదానా, పోయిన వానికి అందరికి వర్లేదే బోనసు. ఈసారి సర్కారు మీద నమ్మకం లేక సన్న వడ్లు పెట్టలేదు. సన్న వడ్లు పెట్టిన వాళ్ళకు బోనస్ వర్లేదు. అంటే ఒక్క పని కూడా పూర్తిగా చేయలేదన్నట్టే కాదే? మరేమనుకుంటున్నావు? చెయ్యి సర్కారా మజాకా? సరే, ఇక కర్మ వార్తలు చెప్పుకోవాలి ఉండిగా.